బల్లి స్త్రీల మీద ఎక్కడ పడితే శుభం, ఎక్కడ పడితే అశుభం. భారతీయ సాంప్రదాయంలో ఎన్నో శకునాలు నమ్ముతుంటారు. వీటిల్లో బల్లి శకునాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. బల్లి శరీరంపై పడే చోటును బట్టి అది మంచి శకునమా లేక అపశకునమా అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ బల్లి శాస్త్రం శకునాలు పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటాయి. జ్యోతిష్యంలోని గౌలీపఠన శాస్త్రం ద్వారా బల్లి ఎక్కడ పడితే కలిగే శుభం అశుభాల గురించి వివరిస్తుంది. బల్లికి జాతక శాస్త్రంలో ప్రముఖమైన స్థానం ఉంది. హిందూ పురాణాల్లో అనేక మంది దేవుళ్ళు మనకు ఎన్నో జంతువుల ముఖాలతో కనిపిస్తారు. సింహముఖంతో నరసింహస్వామి, పంది ముఖంతో వరాహవతారం, ఏనుగు ముఖంతో గణపతి, పాము ముఖంతో నాగదేవత. అయితే బల్లి ముఖంతో ఏ దేవత కనిపించనప్పటికీ బల్లి అనేక శుభాలను అశుభాలను సూచిస్తుంది. బల్లి శరీరం మీద ఎక్కడ పడిందనే దానిని బట్టి అది శుభమా అశుభమా అని గౌలీపఠన శాస్త్రం ద్వారా పండితులు మనకు చెబుతూ వస్తున్నారు. అయితే బల్లి శాస్త్రం అందరికీ ఒకేలా ఉండదు. పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పురుషులకు బల్లి ఎడమవైపు పడితే శుభం, అదే స్త్రీలకు అశుభంగా గోచరిస్తుంది. ఇలా అనేక రకాల వేరియేషన్స్ ఉన్నాయి. బల్లి శకునం అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. బల్లి శరీరంపై పడిన చోటును బట్టి ఫలితాలు ఉంటాయి. అయితే ఇవి ఎంతవరకు జరుగుతాయి జరగవు అనేది ఎవరి నమ్మకం వాళ్ళది. కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, ఏమవుతుందో అని. స్త్రీలు ఎక్కువగా వంటగదిలోనే ఉంటారు. బల్లులు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. దీని ఆధారంగా స్త్రీలపైనే బల్లి ఎక్కువగా పడే అవకాశం ఉంది. స్త్రీల శరీరంపై ఎక్కడ పడితే శుభం, ఎక్కడ పడితే అశుభం లాంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కుడి చేయి భుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది. భుజం ఆభరణాలు లభిస్తాయి. ఎడమ చేయి మానసిక సమస్యలు. మెడ శత్రు సంహారం. కాలి పిక్కలు బంధువుల రాక. కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడు. కాలి మడమలు సమస్యలు. కుడికాలు శత్రునాశనం జరుగుతుంది. తలపై మరణ భయం. కాలి వేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు. కొప్పుపై రోగాల భయం. రొమ్ము లేక వక్షస్థలం మంచి జరుగుతుంది. కుడి కన్ను మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్. రెండు పెదవులపై కష్టాలు సమస్యలు ఫేస్ చేయాలి. కుడి చెవి ధనలాభం ఆదాయం. వీపుపై మరణ వార్త వింటారు. వేళ్లపై నగల ప్రాప్తి. గోళ్లపై చిన్న చిన్న కలహాలు గొడవలు. ఎడమ చేయి భుజం మెంటల్ స్ట్రెయిన్, అనవసరమైన ఒత్తిడి. భుజం ఆభరణాలు ప్రాప్తి. చీలమండము కష్టాలు. తొడపై కామము. పై పెదవి విరోధములు కలుగుతాయి. మోకాళ్ళు ఆదరణ అభిమానం బంధము. చేతులపై ధనలాభం. ఎడమ కన్ను మీ భర్త నుంచి లేదా దగ్గరైన వారి ప్రేమ పొందుతారు. కింద పెదవి కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి. శిరస్సుపై కలహాలు. ముఖమునందు బంధు దర్శనం. నేత్రాలయందు శుభం. జుట్టుపై మృత్యువు. దవడల మీద వస్త్రలాభం. ఉదరం ధాన్యలాభం. ముక్కు చివర రోగము. మడములపై శుభము. నాభిపై ధనలాభం. బల్లి మీద పడి వెంటనే దానంతటా అది వెళ్ళిపోతే మంచిది. దేహముపై పరిగెడితే దీర్ఘాయువు. బల్లి మీద పడడం చాలా సాధారణ విషయం.
బల్లులు ఎక్కువగా వంటగదుల్లో, స్టోర్ రూమ్స్లో ఉంటాయి. కాబట్టి స్త్రీలపైనే బల్లి ఎక్కువగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. బల్లి మీద పడితే ఎంత పెద్ద దోషమైనా సరే, అది మరణగండమైనా కానీ తొలగిపోయే మార్గాలను పండితులు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని కంచి కామేశ్వరి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లి ఉంది. బల్లి దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంత పెద్ద బల్లి దోషమైనా సరే తొలగిపోతుంది. కొన్ని కారణాల చేత ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోలేరు. అలాంటి వారు ఈ బంగారు బల్లి దర్శనం చేసుకున్న వారి కాళ్లకు నమస్కారం చెయ్యాలి. అలా చేస్తే మీపై ఎలాంటి బల్లి దోషం ఉన్నా తొలగిపోతుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. బల్లి మీద పడగానే దిగ్భ్రాంతికి లోను కాకుండా వెంటనే శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఆ తరువాత పూజ మందిరంలోకి వెళ్ళి దీపం వెలిగించి దోషం ఏదైనా ఉంటే తొలగించమని దేవుడికి ప్రార్థించాలి. రాత్రి సమయంలో మీద బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండవని గౌలి పఠన శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.